Hello, my friend. Welcome to day 11 of the Learn 60 Idioms in 30 Days series. First idiom వచ్చేసి down to earth. Down to earth. It means practical, humble and sensible. గర్వం లేకుండా సింపుల్గా ఉండి అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు డౌన్ టు ఎర్త్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ వెరీ రిచ్ బట్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆమె చాలా ధనవంతురాలైనప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా అందరితో మాట్లాడుతూ సింపుల్గా ఉంటుంది. మై బాస్ ఈజ్ సో డౌన్ టు ఎర్త్. షీ ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. మా బాస్ చాలా మంచిది, అందరినీ ఒకేలా చూస్తుంది. హీ ఈస్ ఫేమస్ బట్ స్టిల్ డౌన్ టు ఎర్త్. అతను చాలా ఫేమస్ అయినా కూడా ఎలాంటి గర్వం లేకుండా సింపుల్గా ఉంటూ అందరితో బాగా మాట్లాడతాడు. నెక్స్ట్ ఇడియంకి వెళ్లే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. ఆమె చాలా తెలివైంది మరియు డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాసారా? గ్రేట్. నేను మీ ఆన్సర్ తర్వాత చెక్ చేస్తాను. సెకండ్ ఇడియం వచ్చేసి డ్రాప్ ద బాల్. డ్రాప్ ద బాల్. ఇట్ మీన్స్ టు మేక్ అ మిస్టేక్ ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ ఇంపార్టెంట్. అంటే ఏదైనా మిస్టేక్ చేయడం లేదా మీకు ఎవరైనా ఏదైనా పని అప్పగించారనుకోండి, ఆ పనిని పూర్తి చేయడంలో విఫలం కావడం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రియల్లీ డ్రాప్ ద బాల్ ఆన్ దట్ ప్రాజెక్ట్. అంటే నిజంగా నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడంలో విఫలమయ్యాను. లేదంటే ఇలా కూడా అనుకోవచ్చు, నేను ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో మిస్టేక్ చేశాను, దానివల్ల ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. హీ ఫర్గాట్ హర్ బర్త్డే. హీ టోటల్లీ డ్రాప్ ద బాల్. అంటే అతను ఆమె బర్త్డే మర్చిపోయాడు, అతను మిస్టేక్ చేశాడు. ఇక్కడ డ్రాప్ ద బాల్ అంటే మేడ్ ఎ మిస్టేక్. బర్త్డే మర్చిపోవడం అనేది మిస్టేక్. డోంట్ డ్రాప్ ద బాల్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకు. మీరు సింపుల్గా డోంట్ డ్రాప్ ద బాల్ అనేసి కూడా చెప్పొచ్చు. డోంట్ డ్రాప్ ద బాల్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి మిస్టేక్ చేయకు అని, ఇంకొకటి నీకు ఇచ్చిన పని మిస్టేక్స్ లేకుండా పూర్తి చేయి, అది నీ రెస్పాన్సిబిలిటీ, దాన్ని మర్చిపోకు అని. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ క్విక్ టెస్ట్. ఆమె అసైన్మెంట్ పూర్తి చేయడంలో విఫలమైంది. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. టేక్ ఏ నోట్బుక్ అండ్ ఎ పెన్. ఫస్ట్ ఈ ఈడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేకపోతే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ చెక్ యువర్ ఎగ్జాంపుల్స్ అండ్ I will correct them if there are any mistakes. So start writing now. See you tomorrow for day 12 of the Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.